ఇంకొక పక్కన లిక్కర్, ఇది కూడా పెద్ద మాఫియాగా తయారైపోయింది. పేపర్లో మీరు చూశారు. దానిపైన ఏం చేయాలి, మేము యాక్షన్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటాం, కొత్త పాలసీ వస్తుంది, అది కూడా తొందరలోనే ట్రాన్స్పరెంట్గా ప్రజల ఆరోగ్యం, అదే మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక నిర్దిష్టమైన ఆలోచన చేశాం. ఇండియా మొత్తం స్టడీ చేస్తున్నాం. వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ విల్ బ్రింగ్ ఇట్. ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ ఆన్ ఐటీ. ఎవరన్నా దొరికితే మాత్రం దట్ ఈస్ ది లాస్ట్ డే ఫర్ దెమ్. ఆ మెసేజ్ చాలా స్పష్టంగా పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనకు మీకు చెప్పినట్టుని ఇప్పుడే చాలా క్లియర్గా చెప్పారు. దీన్ని కూడా బార్డర్ లెవెల్లో మీరు చెక్ పోస్టులు పెట్టడం, అంటే కొత్త పాలసీ వస్తానే మీరు ఫ్రీ చేస్తే లిక్కర్ బ్రాండ్ అన్నీ కూడా ఆల్ నేషనల్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ వస్తే 90% కంట్రోల్ అవుతుంది. అప్పుడు 10% ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి బయట రాష్ట్రాల నుంచి ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితి వచ్చింది. దాన్ని మీరంతా కూడా పాలసీ కూడా వచ్చే లోపల బ్రాండ్స్ అని అలో చేయమన్నాం. అవి అలో చేస్తే దానికి పాలసీ ఏం అవసరం లేదు. మనకు కావాల్సింది ఓవరాల్గా అన్ని బ్రాండ్స్ రిస్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు ఆల్ బ్రాండ్స్ని మనం అలో చేస్తున్నాం. దాన్ని వర్కౌట్ చేయండి. మీరు ఏదైనా అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురండి. అదే సమయంలో ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పి మీరు 2 సజెషన్స్ ఇస్తారు. ప్రజా సమస్యల పరిష్కారం మీద కూడా ఒక యాప్ తీసుకొచ్చాం. మొత్తం చూస్తున్నాం. జీరో వచ్చే వరకు మనందరం కూడా సమిష్టిగా పనిచేయాలి. ఇప్పుడైతే అబ్నార్మల్ ఉన్నాయి, ఒక హిస్టీరిక్గా ఉన్నారు పబ్లిక్ కూడా. 2 కారణాలు కావచ్చు. హై ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, రెండోది జరిగిన అన్యాయం పైన ఇంపేషెంట్ కావచ్చు. ఇన్సెక్యూరిటీ, ఇంపేషెంట్, అన్యాయం జరిగిపోయింది, నాకు న్యాయం చేయాలి అనే ఇది కూడా వచ్చినట్టుంది. ఏది ఏమైనా ఇవి పరిష్కారం చేయడం మనందరి బాధ్యత. కలెక్టర్స్ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు మేము మీకు కూడా పంపిస్తూ ఉంటాం. సర్వీస్ స్టాండర్డ్స్ కూడా పెడదాం.